ఓకే. ఈ వీడియోలో మనము ఆధునిక ప్రామాణిక భాష గురించి తెలుసుకుంటాం. ఆధునిక ప్రామాణిక భాష. మనం ఇప్పటివరకు గ్రాంథిక భాష గురించి తెలుసుకున్నాము, వ్యవహారిక భాష గురించి తెలుసుకున్నాము, మాండలిక భాష గురించి తెలుసుకున్నాం. మరి ఆధునిక ప్రామాణిక భాష అంటే ఏంటంటే, ఇప్పుడు గ్రాంథిక భాష అయినా కానీ, వ్యవహారిక భాష అయినా కానీ, మాండలిక భాష అనేటువంటిది, గ్రాంథిక భాష మాత్రం గ్రంథాలను మాత్రమే నిశ్చితమైనటువంటిది. వ్యవహారిక భాష అనేటువంటిది అందరికీ ఆమోదయోగ్యం కాదు. మాండలిక భాష అనేటువంటి ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటిది. కాబట్టి అన్ని ప్రాంతాల వారికి, అన్ని ప్రాంతాల వాళ్ళు ఆమోదించదగినటువంటి, అందరికీ అర్థమయ్యేటువంటి ఒక భాష ఏమిటి అని అంటే ప్రామాణిక భాష అని పేరు. అంటే ప్రామాణిక భాషని ఇంగ్లీష్లో ఏమంటామనంటే ఇక్కడ స్టాండర్డ్ లాంగ్వేజ్ అని అంటాం. స్టాండర్డ్ లాంగ్వేజ్ అని అంటాం. అంటే ఇక్కడ ప్రామాణికము అని అంటే అర్థం ఏంటంటే అందరూ ఆమోదించినది అని అర్థం. అందరూ ఆమోదించినది అని అర్థం. మరి అందరూ ఆమోదించినది అని అర్థం. అదేవిధంగా చూసినట్లయితే అత్యధిక సంఖ్యాకులైనటువంటి వ్యవహర్తల చేత ఆమోదించబడ్డ భాష ప్రామాణిక భాష. ప్రామాణిక భాష అత్యధిక సంఖ్యాకులైనటువంటి వ్యవహర్తల చేత ఆమోదింపబడేటువంటి భాష ఏంటంటే ప్రామాణిక భాష. రైట్. అంటే ఒకనాడు వ్యవహార రూపంలో ఉండి నేడు కొంచెం మార్పులకు గురై వ్యవహారంలోకి వచ్చినటువంటి భాషా రూపమే ఆధునిక ప్రామాణిక భాష. ఒకనాడు వ్యవహార రూపంలో ఉండి నేడు కొంచెం మార్పులకు గురై వ్యవహారములోకి వచ్చిన భాషా రూపమే ఆధునిక ప్రామాణిక భాష. ఒకనాడు వ్యవహార రూపంలో ఉండి నేడు కొంచెం మార్పులకు గురై వ్యవహారంలోకి వచ్చినటువంటి భాషా రూపమే ఏమవుతుందంటే ఆధునిక ప్రామాణిక భాష. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రామాణిక భాష అంటే శిష్టులు మాట్లాడేటువంటి వ్యవహారిక భాషే. శిష్ట వ్యవహారిక భాషనే ప్రామాణిక భాష. శిష్టులు అంటే ఎవరు? సృష్టిన్నటువంటి వాళ్ళ శిష్టులు అనంటే పండితులు మాట్లాడేటువంటి భాషనే ఏమవుతుంది అంటే ప్రామాణిక భాష అవుతుంది. శిష్ట వ్యవహారిక భాషనే ప్రామాణిక భాష. మరి ఇంకొక విషయం ఏంటంటే సరళ గ్రాంథిక భాషనే ప్రామాణిక భాష. సరళ గ్రాంథిక భాషనే ప్రామాణిక భాష. శిష్ట వ్యవహారిక భాష ప్రామాణిక భాష. శిష్ట వ్యవహారిక భాష ప్రామాణిక భాష. సరళ గ్రాంథిక భాష ప్రామాణిక భాష. మరి ఇక్కడ పాఠ్య పుస్తకాలలో ఉండేటువంటి భాష కూడా ప్రామాణిక భాషనే. పాఠ్య పుస్తకాలలో ఉండేటువంటి భాష కూడా ప్రామాణిక భాష.
పాఠ్య పుస్తకాల్లో ఉండేటువంటి భాష కూడా ప్రామాణిక భాష. మరి ఇప్పుడు శిష్ట వ్యవహారిక భాష అనేటువంటి పేరు పెట్టవచ్చు కదా, మళ్ళీ ప్రామాణిక భాష ఎందుకు పేరు పెట్టారంటే, వ్యవహారిక భాష అనేటువంటి పేరు కొన్ని అపార్థాలకు అపోహలకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నందున ప్రామాణిక భాష అనేటువంటి పేరుతోటి వ్యాప్తిలోకి తేవడం జరిగింది. అంటే శిష్ట వ్యవహారిక భాష అని పేరు పెట్టవచ్చు, బాగానే ఉంది. కానీ వ్యవహారికం అని అంటే మళ్ళీ అదేదో అపార్థాలకు అపోహలకు గురయ్యేటువంటి అవకాశం ఉన్నందున ప్రామాణిక భాష అనేటువంటి పేరుతోటి వ్యాప్తిలోకి తేవడము జరిగింది. అసలు ప్రామాణిక భాష యొక్క లక్షణాలు ఏంటివి ఒకసారి చూద్దాం. ప్రామాణిక భాష లక్షణాలు. ఈ ప్రామాణిక భాష లక్షణాల విషయానికి వచ్చినట్లయితే, ప్రామాణిక భాష ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉంటుంది. ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉంటుంది. రైట్. నెక్స్ట్, ప్రామాణిక భాషలోనే విద్యా వ్యాప్తి జరుగును. రైట్. నెక్స్ట్, మాండలికాల కంటే వ్యాప్తి ఎక్కువ. రైట్. నెక్స్ట్, భావ సమైక్యతకు జాతి సమైక్యతకు భాషా సమైక్యతకు తోడ్పడుతుంది. భావ సమైక్యతకు, జాతి సమైక్యతకు, భాషా సమైక్యతకు తోడ్పడుతుంది ప్రామాణిక భాష. ఓకే. మరి ఇక్కడ ఎక్కువ మంది ప్రజలకు సమ్మతంగా ఉంటుంది ప్రామాణిక భాష, అందరికీ ప్రమాణమైనటువంటిది. ఇప్పుడు సినిమాలలో ఉండేటువంటి భాష ఏ భాష అని చెప్పొచ్చు? ప్రామాణిక భాష అని చెప్పొచ్చు. సినిమాలలో ఉండేటువంటి భాష ప్రామాణిక భాష, పుస్తకాలలో ఉండేటువంటి భాష ప్రామాణిక భాష, సరళమైనటువంటి గ్రాంధిక భాష ప్రామాణిక భాష. ఓకేనా? అంటే ఇక్కడ మాండలికాల కంటే వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ ప్రామాణిక భాషలోనే విద్యా వ్యాప్తి అనేటువంటి జరుగుతుంది. భావ సమైక్యతకు, అన్ని రకాల భావాలను కలపడం కోసం, అన్ని రకాల జాతులను కలపడం కోసం, అన్ని రకాల భాషలను కలపడం కోసం తోడ్పడేదే ప్రామాణిక భాష. ఇది క్లియర్ కట్. భావ, జాతి, భాష. నెక్స్ట్, మరి ఇక్కడ ఇప్పటికీ కొన్ని భాషలలో ప్రాచీన కావ్య భాష అనే ప్రామాణిక భాష ఉంది. ఎక్కడెక్కడ అంటే ఇప్పటికీ కొన్ని భాషలలో ప్రాచీన కావ్య భాషయే ప్రామాణిక భాషగా వ్యాప్తిలో ఉంది. ఉదాహరణ, అరబిక్, తమిళం. ఇప్పటికీ కొన్ని భాషల్లో ప్రాచీన కావ్య భాషయే ప్రామాణిక భాషగా వ్యాప్తిలో ఉంది. ఉదాహరణ, అరబిక్, తమిళం. ఓకే. మరి ఇది ప్రామాణిక భాషకు సంబంధించి. సిపి బ్రౌన్ అనేటువంటి ఆయన ప్రామాణిక భాష అంటే ఏ జిల్లాల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాష ప్రామాణిక భాష అని అన్నాడంటే, సిపి బ్రౌన్ అనేటువంటి ఆయన కృష్ణా గోదావరి జిల్లాల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాషనే, కృష్ణా గోదావరి జిల్లాల్లోని ప్రజల భాషనే ప్రామాణిక భాష అని అన్నాడు. ప్రామాణిక భాష. అది సిపి బ్రౌన్ గారి యొక్క అభిప్రాయం, అంతే. సిపి బ్రౌన్ గారి యొక్క అభిప్రాయం. కృష్ణా గోదావరి జిల్లాల్లో ప్రజలు మాట్లాడేటువంటి భాషనే ప్రామాణిక భాష అని అన్నాడు.
అసలు ఈ ప్రామాణిక భాష యొక్క ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ప్రామాణిక భాష యొక్క ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? ప్రయోజనాలు జాగ్రత్త వినాలి. ఈ ప్రామాణిక భాషకు సంబంధించినటువంటి ప్రయోజనాల గురించి ప్రామాణిక భాష ప్రయోజనాలు, ప్రామాణిక భాష ప్రయోజనాలు 3 విధాలు అని అభిప్రాయపడినది, 3 విధాలు అని అభిప్రాయపడినది పాల్ గార్విన్. ఏమేంటివి ఆ 3 విధాలు అని అంటే, ఒకటి సమైక్యతా సాధనము, 2 ప్రతిష్టా సాధనం, 3 అనుసంధాన సాధనం. సమైక్యతా సాధనం, ప్రతిష్టా సాధనము, 3 అనుసంధాన సాధనం. ఈ 3 ప్రయోజనాలు ఉన్నాయనే విషయాన్ని చెప్పింది ఎవరు అని అంటే పాల్ గార్విన్ అనేటువంటి ఆయన. అందులో ఫస్ట్ వన్ సమైక్యతా సాధనం సైడ్ హెడ్డింగ్ పెట్టండి. సమైక్యతా సాధనం అని అంటే ఏంటంటే అన్నిటినీ సమైక్యపరుస్తుంది. వేటిని సమైక్యపరుస్తుంది అని అంటే భాషను, భావాన్ని, జాతి సమైక్యతకు తోడ్పడుతుంది. ప్రామాణిక భాష అనేటువంటి భాష, భావ, జాతి సమైక్యతకు తోడ్పడుతుంది. అంతే. అంటే ప్రామాణిక భాష అనేటువంటిది వివిధ భాషల వ్యవహార్తల మధ్యలో ఉన్నటువంటి భాషా సమైక్యతకు, భావ సమైక్యతకు, జాతి సమైక్యతకు తోడ్పడుతుంది. అందుకని సమైక్య సాధనంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ప్రతిష్టా సాధనం. ప్రతిష్టా సాధనం అని అంటే ఏంటంటే ఇప్పుడు ప్రామాణిక భాషను మాట్లాడేటువంటి వాళ్ళకు ప్రతిష్ట ఎక్కువ ఉంటుందా, మాండలిక భాషను మాట్లాడే వాళ్ళకు ప్రతిష్ట ఎక్కువ ఉంటుందా చెప్పండి? వ్యక్తుల యొక్క ప్రతిష్టను పెంచుతుంది. వ్యక్తుల ప్రతిష్టను పెంచుతుంది. అంటే ఈ భాషను మాట్లాడే వాళ్ళ యొక్క ప్రతిష్ట అనేటువంటిది పెరుగుతుంది. ఈ భాషను మాట్లాడేటువంటి వాళ్ళ యొక్క ప్రతిష్ట అనేటువంటిది పెరుగుతుంది. వ్యక్తుల యొక్క ప్రతిష్టను పెంచుతుంది. భాష, భావ, జాతి సమైక్యతకు తోడ్పడుతుంది. తర్వాత అనుసంధాన సాధనం. అనుసంధాన ఈ అనుసంధాన సాధనం చూసినట్లయితే వివిధ సామాజిక సన్నివేశాల్లో తమ భావాలను నిర్దిష్టంగా చెప్పి అందరినీ మెప్పించగల సాధనంగా వక్తలకు ఉపకరిస్తుంది. అంటే అనుసంధానం చేయడానికి వివిధ సామాజిక సన్నివేశాల్లో తమ భావాలను నిర్దిష్టంగా చెప్పి అందరినీ మెప్పించగల సాధనంగా వక్తలకు అందరిని మెప్పిస్తుంది ఇది ప్రామాణిక భాష. అందుకనే వక్తలకు ఉపకరిస్తుంది ఈ ప్రామాణిక భాష. అడగొచ్చు బిట్టు ఇది.
పాల్ గార్విను ప్రామాణిక భాష యొక్క ప్రయోజనాలను ఏమేం చెప్పాడు అని చూసినట్లయితే, నెక్స్ట్ ఇంకా ఇదే పాల్ గార్విన్ అనేటువంటి ఆయన, జాగ్రత్త వినాలి, ఇదే పాల్ గార్విన్ అనేటువంటి ఆయన ఏం చెప్పిండనంటే, ప్రామాణిక భాషను మాట్లాడేటువంటి వ్యక్తులకు రెండు లక్షణాలు ఉంటాయని చెప్పాడు. పాల్ గార్విను ఏం చెప్పిండనంటే, ప్రామాణిక భాషను మాట్లాడే వ్యక్తులకు 2 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. 2 లక్షణాలు ఉంటాయి అని చెప్పి, ప్రామాణిక భాషను మాట్లాడే వ్యక్తులకు 2 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ఒకటి మృదువైన స్థిరత్వము, 2 మేధావికీకరణ. ఒకటి మృదువైన స్థిరత్వము, 2 మేధావికీకరణ. పాల్ గార్విన్ అనేటువంటి ఆయన ప్రామాణిక భాషను మాట్లాడేటువంటి వ్యక్తులకు 2 లక్షణాలు ఉంటాయని చెప్పాడు. ఒకటి మృదువైనటువంటి స్థిరత్వము, 2 మేధావికీకరణ అనేటువంటిది. మేధావి, తెలివైనటువంటి వాడుగా ఉంటాడు, సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటాడు, మృదువైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉంటాడు. అదేవిధంగా ప్రామాణిక భాష గురించి, దాని యొక్క ప్రాధాన్యాన్ని గురించి బ్లూమ్ఫీల్డ్ అనేటువంటి ఆయన లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథంలో, బ్లూమ్ఫీల్డ్ అనేటువంటి ఆయన లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథంలో ప్రామాణిక భాష గురించి చెప్పడం జరిగింది. రాసుకోండి అక్కడ. ప్రామాణిక భాషను బ్లూమ్ఫీల్డ్ ఏ గ్రంథంలో వివరించాడు అని అంటే, లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథంలో ఉపయోగించడము జరిగింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు, 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టినప్పుడు ప్రామాణిక భాషకు ప్రాధాన్యతను ఇచ్చారు. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలకు నిర్బంధ విద్యను ప్రవేశపెట్టినప్పుడు ప్రామాణిక భాషకు ప్రాధాన్యతను ఇవ్వడము జరిగింది. ఇది దేనికి సంబంధించింది అంటే, ప్రామాణిక భాషకు సంబంధించినటువంటి సమాచారం. ఓకే, ఇది ఆధునిక ప్రామాణిక భాషకు సంబంధించిన సమాచారం. ఓకేనా. తర్వాత మనకు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల భాష. ఓకేనా, ప్రసార మాధ్యమాల భాష.